రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో కుజ శుక్ర శనులు, మీనంలో రవి బుధ రాహులు, అలాగే చంద్రుడు సింహ కన్య తుల వృశ్చిక రాశుల్లో సంచారం. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మకాలు కొనుగోలు వల్ల లాభపడతారు. విశేషంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా రాణిస్తారు. సంతాన పురోగతికి ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తారు. సంతానం కోసం మీరు దాచిన ధనాన్ని ఏదైతే ఉందో అది సద్వినియోగం అవుతుంది. సహోదర సహోదరి వర్గం ప్రేమ వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. స్త్రీల సహాయ సహకారాలు లాభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యత నెలకొంటుంది. ఇందువల్ల బయట కార్యక్రమాలను సులువుగా ఉత్సాహంగా చేయగలుగుతారు. సంపాదించడానికి పడిన కష్టం పొదుపు చేయడానికి కూడా పడవలసి వస్తుంది. కాంట్రాక్టులు లీజులు ఎక్స్టెన్షన్స్ అవుతాయి. బంధువర్గంలోని వారికి మీరు ఎంత మేలు చేసినా చివరకు విరోధమే మిగులుతుంది. నైతిక ధర్మమే మిమ్మల్ని ప్రతి విషయంలోనూ అడుగడుగునా రక్షిస్తుంది. నిజాలు మీ దృష్టికి రాకుండా మీ సన్నిహితులు ఆత్మీయులు చేసే ప్రయత్నాలు మీ దృష్టికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగపరంగా ఇతరులపై వచ్చిన నిందలు ఆరోపణలు ఏం వరకు నిజమో విచారించి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత మీపై పడుతుంది. సున్నితమైన ఈ అంశాలలో వాస్తవాల కన్నా మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వివాహం కాని వారికి ఈ వారం వివాహం కుదురుతుంది. వివాహాది శుభకార్యాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మీ వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలోని సంతోషం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కలిసి వస్తాయి. పార్ట్ టైం జాబులు, అవుట్సోర్సింగ్ జాబులు పర్మనెంట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సభలలో సమావేశాలలో మీటింగ్లో పాల్గొంటారు. స్థాయికి తగ్గ బాధ్యతలను తీసుకుంటారు. గతంలో మీకు వాగ్దానం చేసిన సీనియర్ నాయకులు కొద్దో గొప్ప సహాయం చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. గృహం కొనాలనే కలను నిజం చేసుకోగలుగుతారు. కొన్ని ఒత్తిడులు మీపై వస్తాయి. మీ తెలివితేటలతో పలుకుబడితో వాటిని అధిగమించగలుగుతారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. బ్యాంక్ లోన్స్ విషయంలో పెండింగ్లో ఉన్న ఈఎంఐలను ఈ వారం తీర్చివేస్తారు. ప్రభుత్వ సంబంధమైన విషయాలలో రావాల్సిన అధికార పత్రాలు చేతికి వస్తాయి. ఇసుక ఇటుక ఇనుమ వ్యాపారాలు చాలా బాగుంటాయి. మంచి లాభాలు కలిసి వస్తాయి. ఏమాత్రం శ్రమ చేయలేని వారికి కూడాను వాళ్ళ చేతిలో అధికారం ఉందనే వాళ్లకు డబ్బులు సమర్పించవలసి వస్తుంది. విద్యార్థులకు ఈ వారం బాగుంది. మేధాదక్షిణమూర్తి రూపు మెడలో ధరించడం, అలాగే మేధాదక్షిణమూర్తి స్తోత్రం పఠించడం మంచిది. పరీక్షలు స్ట్రెస్ కాకుండా బాగా రాయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.